వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఈ మాసంలో ప్రధాన గ్రహాల యొక్క సంచారం ఎలా ఉందంటే, గురుడు తన సొంత క్షేత్రంలో తులారాశి వశాత్తు 3 సంచారం చేస్తున్నాడు. శని 4వ ఇంట మకర రాశిలో తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. మిగిలిన ప్రధాన గ్రహాల్లో ముఖ్యంగా రవి 18వ తారీఖు దాకా కన్యలో తులారాశికి వ్యయంలో సంచారం చేస్తున్నాడు. తదుపరి తులారాశిలో నీచరాశిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది. అలాగే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో 24వ తారీఖు దాకా సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత వ్యయంలో నీచబడి సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహస్థితుల్ని పరిశీలించిన మీదట మనం ఈ రాశి వారికి ఈ మాసంలో అధిక భాగం అంటే సుమారుగా ఈ నెల 24వ తారీఖు దాకా మంచి శుభ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆ చివరి వారం మాత్రం కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందుల్ని సూచించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ మాసంలో కుజుడు తులారాశి వశాత్తు 6వ ఇంట వక్రించి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ కుజగ్రహ సంచారం వల్ల తులారాశి వారికి శత్రుబాధ నిర్మూలం అవుతుంది. అంటే కనపడనటువంటి అజ్ఞాత శత్రువుల నుంచి పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుంచి పూర్తి స్థాయిలో బయటపడేటువంటి మాసం ఈ మాసం అని చెప్పవచ్చు. దీనికి కారణం కుజగ్రహ సంచారం. ఈ కుజుడు 6వ ఇంట వక్రించి సంచారం చేయటం వలన శత్రునాశనం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని పరిశీలించిన మీదట తులారాశి వారికి ఈ మాసం ఆర్థికంగా చాలా బాగుంది. అలాగే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి శుభ ఫలితాలని సాధిస్తారు. చతుర్థ స్థానంలో శని అర్ధాష్టమ శని సంచారం జరుగుతున్నప్పటికీ ఈ మాసంలో ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచారం చేయటం వలన ఏ పనిని ముట్టుకున్నా కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈ మాసంలో 24వ తారీఖు దాకా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. అలాగే మరి ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి నూతన వ్యాపార అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. తులారాశిలో ఉండేటువంటి విద్యార్థులకి ఈ మాసం విద్యాయోగం చాలా బాగుంది. మరింత శుభ ఫలితాల కోసం శ్రీచందనాన్ని నుదుటిన ధరించండి. అంతేకాకుండా మేధో దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని గనక చదివేటట్లయితే చదువుకున్నటువంటి అంశాలు బాగా జ్ఞాపకం ఉంటాయి. జ్ఞాపక శక్తి పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తులారాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులకి కానీ మంచి శుభ ఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ తులారాశి వారికి చక్కటి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు ఏర్పడతాయి. ఈ తులారాశి అధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన మంచి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా తులారాశి వారికి ఈ మాసం వారి యొక్క వ్యాపారాభివృద్ధి గత మాసం కంటే ఖచ్చితంగా మెరుగుదల సూచించబడుతోంది. వారు చేసేటువంటి వ్యాపారాలు ఏ రంగానికి చెంది ఉన్నప్పటికీ కూడా మంచి అభివృద్ధి పథంలో దూసుకువెళ్ళేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. తులారాశిలో ఉన్నటువంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్కి అద్భుతమైన కాలం. చేరి వచ్చిన అవకాశాలు, అంది వచ్చిన అవకాశాలని పుచ్చుకుని చక్కగా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగగలుగుతారు. ఈ రాశిలో కూడా ముఖ్యంగా ఇంజనీర్లకి అత్యద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులకి ప్రజా ఆదరణ పెరుగుతుంది. అలాగే మంచి పదవులను అలంకరిస్తారు. వారు ఉన్నటువంటి పదవులకి వన్నె తెచ్చే విధంగా చక్కటి శుభమైనటువంటి ప్రజోపకరమైనటువంటి పనులను చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. తులారాశిలో ఉన్నటువంటి సినీ రంగంలో వారికి, అలాగే టీవీ
మీడియా రంగంలో ఉండేటువంటి కళాకారులందరికీ ఈ మాసం మరల వారి వారి వృత్తులలో గొప్ప స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు డెఫినెట్గా మొదలవుతాయి. ఆ మొదలైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ బిల్డర్స్ కానీ ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త అవకాశాలు ఏర్పడబోతున్నాయి. దీనికి కారణం లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం. అంటే బాగా పెద్ద స్థాయిలో చేసేటువంటి కాంట్రాక్ట్స్ లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ మాసం కూడా కొంచెం మందంగా ఉంటుంది. ఇక కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం, ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు చూసుకుని పెట్టవలసిందిగా తులారాశి వారిని హెచ్చరించడం జరుగుతోంది. దీనికి కారణం ఏంటంటే ఈ మాసంలో రాహు అనేటువంటి గ్రహం తులారాశి వశాత్తు అష్టమ స్థానంలో సంచరించడం వలన ఈ స్పెక్యులేషన్స్, లాటరీస్ అనేటువంటివి కొద్దిగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి తులారాశి వాళ్ళకి గోచరిస్తోంది. ఇక విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు చేయాలనేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ఇక గోల్డ్ జ్యువెలరీస్, సిల్వర్ మర్చెంట్స్ వీళ్ళకి ఈ మాసంలో తిరిగి వారి అమ్మకాలు పెరుగుదల జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి కుటుంబంలో వారి మాటకి విలువ పెరుగుతుంది. వారి యొక్క అవసరత ఎంత ఉంది అనేటువంటిది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు గమనించి గౌరవించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంతేకాకుండా తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వస్త్ర వాహనాలు కొనుగోలు చేసేటువంటి స్థితి గోచరిస్తోంది. మరి ముఖ్యంగా ఈ మాసంలో స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం, నూతన గృహ ప్రవేశ యోగ్యత లభిస్తోంది. అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం, మంచి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి ఈ మాసంలో తులారాశి వారికి ఏర్పడుతోంది. ఎవరైతే తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ 2020 అక్టోబర్ నెల 18వ తారీఖు లోపుగా మధ్యవర్తి పరిష్కారాలు కానీ, కోర్టు తీర్పులుగా కానీ వచ్చేటట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. 18వ తారీఖు తర్వాత వచ్చేటట్లయితే కొద్దిపాటి వ్యతిరేకతలు గోచరిస్తున్నాయి. ఇక సోదరి వర్గం పూర్తిగా సహకరిస్తారు. అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లలో ఈ తులారాశి వారికి అక్క చెల్లెళ్ళు బాగా సహకరిస్తారు అన్నదమ్ముల కంటే కూడా. అంటే స్త్రీ సహాయం, స్త్రీ మూలక ధనలాభం, స్త్రీల వల్ల బెనిఫిట్స్ కలిగేటువంటి మాసంగా ఈ తులారాశి వారికి ఈ మాసం చెప్పవచ్చు. ఈ శుభ ఫలితాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపలగానే వీళ్ళకి లభిస్తాయి. మ్యాక్సిమం 24వ తారీఖు వరకు కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆ తర్వాత రవిగ్రహ, శుక్రగ్రహ నీచ స్థితి వల్ల కించిత్ అనారోగ్య సూచనలు ఏర్పడతాయి. అలాగే కొద్దిపాటి స్త్రీ మూలక వివాదాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కనుక వీటిని పరిహరించుకోవటానికి ముఖ్యంగా రవిగ్రహ దోషాన్ని పోవడానికి ఆదివారం నాడు ఆవుకి బెల్లం తినిపించండి. అలాగే ఈ రవిగ్రహ అనుగ్రహం కోసం రాగి నాణేలని పారేటువంటి నదిలో గనక వేసేటట్లయితే ఖచ్చితంగా రవిగ్రహ శుభ ఫలితాలని పొందగలుగుతారు. అలాగే శుక్రగ్రహ అనుగ్రహం కోసం శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పాలతో అభిషేకం జరిపించండి. అలాగే లక్ష్మీదేవికి పాలు గనక నివేదన చేసి తీసుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలని, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఎవరైతే లక్ష్మీ కటాక్షం కోరుకుంటారో తులారాశి వారు ప్రతి శుక్రవారం కనుక లక్ష్మీదేవికి వారింట్లో కానీ దేవాలయంలో కానీ చక్కటి ఆవు పాలని నివేదన చేసి ఆ పాలను గనక స్వీకరించేటట్లయితే ఆర్థికాభివృద్ధి బాగా ఉంటుంది. ఇది జ్యోతిష్యంలో చెప్పబడినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి మంచి పరిహార క్రియ. ఇక ఈ కుజగ్రహ అనుగ్రహం కోసం, కుజగ్రహం యొక్క మరింత శుభ ఫలితాల కోసం మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయండి.
అలాగే ఈ అర్ధాష్టమ శని దోష పరిహారం కోసం శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఈ పరిహారాలను గనక చేసేటట్లయితే తులారాశి వారు మరింత శుభ ఫలితాలను పొందుతారు. శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి అంటున్నాం, పరిహారాలు చేయమంటున్నాం అనేటువంటి సందేహం మీరు పెట్టుకోవద్దు. మరింత శుభ ఫలితాలు పొందాలనుకునేటువంటి వారు ఈ పరిహారాలను గనక చేసేటట్లయితే అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జాతకరీత్యా కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఉండేటట్లయితే అవి సంపూర్తిగా తొలగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పరిహారాలను ఇవ్వటం జరుగుతోంది. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని క్షుణ్ణంగా పరిశీలించి తులారాశి వారు మరింత శుభ ఫలితాలని పొందుతారని, చక్కటి పదవిని, ఆరోగ్యాన్ని, మంచి ఐశ్వర్యాన్ని పొందాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.